హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నిహారిక వ్లాగ్స్. ఈ రోజు ముచ్చట ఏంటంటే మనమైతే మామిడికాయ తొక్క అయితే పెడుతున్నాం అనమాట. సో నా చేతిలో కనిపిస్తున్నాయి కదా మ్యాంగోస్, మామిడికాయ తొక్క అయితే పెడుతుంది అనమాట మమ్మీ. సో ఎట్లా పెడతాం ఏంది అనేది ప్రాసెస్ అయితే మీకు మొత్తం చూపిస్తాం. మిస్ కాకుండా ఎవడుండ్రు ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు పచ్చడి రెడీ అవుతుందా అని చెప్పేసి. చలో ఫ్రెండ్స్, ఇక ముందుగా అయితే మామిడికాయలను అయితే ఇట్లా కడిగేసుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా కడిగేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కకు తీసి అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మమ్మ అయితే కడిగి పక్కకు అయితే పెట్టేసింది. అసలు కొంచెం కూడా వాటర్ కనిపించకుండా మొత్తం ఇట్లా కంప్లీట్ గా ఆరిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, కాయలు అయితే మొత్తం ఆరిపోయినాయి. ముక్కలు కొట్టుకున్నాడు ఒకటే బ్యాలెన్స్ ఉంది, ముక్కలు కొట్టాలన్నమాట. ఇంకా దీంట్లోకి కావాల్సిన పదార్థాలు, పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏందైతే చూపిస్తా. అయితే మేము ఎట్లా పెడుతున్నాం అన్నది అయితే నీకు చూపిస్తున్నా కదా. మీరు ఎట్లా పెడతారు అనేది కూడా కామెంట్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. పచ్చడి ఎట్లా చేస్తారు అనేది ఒకసారి దానికి కావాల్సిన పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తున్నా చూడండి. మెంతులు అంటే తొక్కుకి సరిపడా చూపిస్తున్నా. మేమైతే ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాం. సో మీరు మీ కాయలకి సరిపడా ఎంత చేస్తారు అనేది మీకు ప్రాసెస్ అయితే చూపిస్తున్నా. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే పచ్చడి వచ్చేసి మాకు అమ్మమ్మ నేర్పిస్తుంది అనమాట, మా మమ్మీకి ఎట్లా చేయాలో అనేది. మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర ఫ్రెండ్స్. తర్వాత ఇంకా సాల్ట్, ఉప్పు ప్యాకెట్, రెండేమో నూనె ప్యాకెట్లు ఉన్నాయి, ఒకటి కారం పొడి ప్యాకెట్ అనమాట. కొనుక్కొచ్చింది అయితే ఏమవుతుందంటే పచ్చడి అయితే మంచిగా కలర్ ఎర్రగా కనిపిస్తుంది అని చెప్పేసి మమ్మీ అయితే కొనుక్కొచ్చింది అనమాట. అండ్ అట్లనే మన ఇంట్లో మన ఇంట్లో కొట్టించింది ఇట్లా కారం ఉంది, అది ఇది రెండు కలిపి పెడుతుంది అనమాట. ఇంకో వెల్లుల్లిపాయ అయితే తీసి పెట్టేసుకున్నాం అనమాట. ఇందాకనే పొట్టు తీసినాం ఫ్రెండ్స్, ఇంకా మమ్మీ తీస్తూ ఉంది. సో మనం వీడియో తీసి మీకు చూపెట్టాలి కాబట్టి నేనైతే వీడియో అయితే ఫ్రెండ్స్. ఇక మమ్మీ అయితే వెల్లుల్లిపాయ పొట్టు తీస్తుంది అనమాట. ఫుల్ కష్టపడుతుంది మమ్మీ అయితే. ఇంకా నేను ఇట్లా హెల్ప్ చేస్తా ఫ్రెండ్స్. ఇక మమ్మీకి హెల్ప్ చేద్దామని నేను ఇట్లా వెల్లుల్లిపాయ పొట్టు అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ నేను ఇట్లా. అందుకే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇట్లా వేయించుకోవాలన్నమాట. వీటన్నింటిని అయితే జీలకర్ర, ఆవాలు వేయించుకున్న తర్వాత పౌడర్ అయితే పట్టాలి. సో మమ్మీ వేయించిన తర్వాత పౌడర్ అయితే పట్టేసింది. తర్వాత అయితే నూనె అయితే కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ముందుగా అయితే నూనెనైతే కాగబెడుతుంది అనమాట మమ్మీ అయితే. ఇంకా 2 ప్యాకెట్లు పోసేసింది. ఆయిల్ అయితే కాగిందనమాట. కాగిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా వేసేసుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత చల్లారినాక అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా చల్లారిపోయింది కాబట్టి మమ్మీ అయితే ఇంకా అల్లం పేస్ట్ అయితే దాంట్లో వేసేస్తుంది అనమాట. మొత్తం అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇట్లా మెల్లగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో ఇది చల్లారే లోపు అయితే ముక్కలు అయితే కొట్టేసి పెట్టిరనమాట ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ముక్కలు కొట్టడానికి అత్త అల్లుడు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి అయితే నాకైతే ఫుల్ నవ్వొచ్చిందనమాట. ఇంకా వీళ్ళకు కొట్టడం రాదు నాకు తెలుసు ఆ విషయం, కానీ ట్రై చేస్తున్నారు అనమాట. ఇక ఆ లోపు అయితే వీళ్ళు కొట్టే ప్రయత్నంలో ఉన్నారు కదా ముక్కలు. ఆ లోపు తాత అయితే వచ్చిందనమాట. తాత అయితే కరెక్ట్ కొడతాడు అనమాట. తాత అయితే ముక్కలు మంచిగా నీట్గా కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మా తాత మమ్మీ వాళ్ళ డాడీ అనమాట. మీకు తెలుసు అనుకుంటా, ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో ఉన్నాడు తాత ఆల్రెడీ. మామిడికాయ ముక్కలు కట్ చేయాలంటే తాతనే మంచిగా పర్ఫెక్ట్ కట్ చేశాడనమాట. ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు ఊసని ముచ్చట పెట్టుకుంటే అయితే కట్ చేసిరు అనమాట ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ అయితే వేయించుకున్నాం కదా, వేయించుకున్నవన్నీ కలిపేసి అయితే మిక్సీ పట్టింది కదా మమ్మీ. మిక్సీ పట్టిన తర్వాత ఇగో ఇట్లా అయితే అనమాట అంత పౌడర్ అయితే. సో ఈ పౌడర్ అయితే మనం దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా ముక్కలకి సరిపడా ఏం చేయాలంటే కొలతలాగా ఇట్లా తీసుకొని పోసుకుంటే బెస్ట్ అనమాట. మనకి ఎంత అనేది తెలుస్తుంది అనమాట, అంజాగా తెలుస్తుంది మనకి. ఇగో నేను పోస్తా అంటే మా మమ్మీ నన్ను కలపనిస్తలే ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మా నాన్నమ్మ నేర్పించారు మా మమ్మీకి. ఇప్పుడు మా మమ్మీని చూసి నేను నేర్చుకుంటున్నా. అంటే గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ వీడియో అయితే ఎప్పటికి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, మనం పచ్చడి పెట్టుకోవచ్చు. అదనమాట ముచ్చట. ఎన్ని గ్లాసులు అయిందో ఇప్పుడు ఇది. మొత్తం ప్యాకెట్ మొత్తం వేస్తారా? చెప్పిన కదా అంజాల ఎంత అనేది అయితే చూసుకోవాలన్నమాట. కారం కొనుక్కొచ్చిన కారం అని చెప్పిన ఫ్రెండ్స్, అదే అనమాట. పట్టించింది ఏమో మొత్తం వేగను.
పట్టించిందేమో కూరలలోకి వేస్తా అంట ఫ్రెండ్స్, కొనుక్కొచ్చింది అయితే తొక్కులోకి వేస్తుంది. ఎందుకు పచ్చళ్ళకి వేస్తుంది అంటే ఇది టేస్ట్ బాగానే ఉంటుంది, ప్లస్ మళ్ళా కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఇది ప్యాకెట్ పేరు ఏందని అయితే మీరు ఒకవేళ కామెంట్ రూపంలో పెట్టరు, మీకు ఏమన్నా ఐడియా ఉంటే. నేనైతే పేరు చెప్తలేను, మీరు ఏంది అనేది అయితే మీ అంతలో మీరు గెస్ చేసి కామెంట్ పెట్టండి. చూడరు ఫ్రెండ్స్, అన్ని మా మమ్మీ వేసి నాకేమో వెల్లుల్లిపాయ వేసి ఇస్తుంది అనమాట. సో ఇవైతే ఇట్లా అంటే పొట్టు తీసినాయి, అంటే పేస్ట్ అలాగనే ఉంటుంది. ఇవి కూడా మనం అలాగే ఇట్లా వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సాల్ట్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పౌడర్లు వేసుకున్నాం, అవన్నీ పట్టించినవి అన్నీ పౌడర్లు వేసుకున్నాక తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకున్నాం. కారం పొడి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ కదా, వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు అన్నమాట. సాల్ట్ ఎక్కువ అవుతుందా ఇదేమన్నా? ఏం కాదు, నాకు తెలిసి మమ్మీ అంత కాయలకి నేను అనుకుంటున్నా. మళ్ళీ సప్పగా కాదా? అబ్బా మళ్ళీ తెలియదు దాంట్లో. ఉప్పు అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా. ఇంకా మా మమ్మీకి ఉప్పు ఎక్కువ అయితే ఏమని భయం అవుతుంది. నేనైతే ఉప్పు ఉండాలి సప్పర్ ఇచ్చేస్తా. ఉప్పు తక్కువ అవుడుకంటే నాకు కొంచెం ఉప్పు ఎక్కువనే ఉంటేనే ఇష్టం. నాకు సప్పగా తినలేను నేను. కలిపేస్తున్నాం మంచిగా ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మంచిగా, ముక్కకు కారం పొడి ఉప్పు పట్టుకునేలాగా. అక్క మెల్లగా పట్టుకరా. కలిపేసుకుంటున్నాం అనమాట. ఇందాక మనం ఏదైతే అల్లం పేస్ట్ అవన్నీ నూనెలో చల్లారిన తర్వాత వేసుకున్నామో, ఇప్పుడు పచ్చడి అయితే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. ఇగో ఇట్లా కలుపుతుంటే నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా, ఫీలింగ్ అయితే ఎప్పుడెప్పుడు నోట్లో నిజంగా కలుపుతుంటే ఇట్లా నోట్లో నుంచి ఇట్లా ఊరిలో వస్తున్నాయి అనమాట. సేమ్ నాకు కూడా స్మెల్ ఇట్లా బాగుంది ఇట్లా మంచిగా. అందుకే అంటారు అప్పటి మనుషులు, అప్పుడు పెద్ద వాళ్ళు చెప్పింది దాని ప్రకారం పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందని. మనకు మనం పెడతా అంటాం కానీ సెట్ అవ్వదు ఫ్రెండ్స్ ఎంత అయినా కానీ కదా. పెద్దవాళ్ళు చెప్పిన ప్రాసెస్లో పెడితే ఎంతైనా అసలు గ్రేట్. అద్భుతం అనేది వాళ్ళ చేతిలో ఉంటుందో ఎట్లుంటుందో కానీ వినాలి పెద్దవాళ్ళ మాటలు కూడా. అందుకే మమ్మీ ఇందాక చూస్తే ఎందుకే నూనె చాలా కనిపించింది, ఇప్పుడు చూస్తేనేమో నూనెనే కనిపిస్తలేదు అసలు. అందున్నదానికి అంతా పట్టుకుంటాం, పౌడర్ అవన్నీ వేసినాం కదా, పీల్ చేస్తుంది కదా. అదే పొద్దున చూస్తే నూనె అంతా పైకి ఎక్కేసి వస్తుంది. ఒక 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అంటే నూనె ఎంత అంటే అంజా తెలుస్తుంది మనకి. ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ వేడి చేసేసుకొని చల్లారిన తర్వాత పోసుకోవాలి, కలిపేసుకోవాలి దీంట్లో. అదనమాట ఫ్రెండ్స్. 3 days అయిన తర్వాతనంట. నీకు పచ్చడి ఎవరు నేర్పించారు నువ్వు చెప్పు. అంటే నాకు తెలుసు, కాకపోతే మన వాళ్ళకి తెలియాలి కదా. నీకు పచ్చడి ఎవరు నేర్పించారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు పచ్చడి ఇట్లా పెట్టాలని చెప్పేసి? 30 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ. 30 సంవత్సరాలు అవుతుంది అమ్మమ్మ నేర్పించింది కదా. అమ్మమ్మ పచ్చడి అవును నిజంగా బాగా పెడుతుంది ఫ్రెండ్స్, నాకైతే తెలుసు. మరి నాయనమ్మ ఏ పచ్చడి మంచిగా పెడుతుంది నీకు తెలుసు? నాయనమ్మ తాత బాగా అల్లం పచ్చడి బాగా పెట్టేటోళ్ళు. అప్పుడు 50 కాయ 100 కాయ పెట్టేటోళ్ళు అల్లం పచ్చడి. అల్లం పచ్చడి కానీ సూపర్ ఉండేది. ఆ టేస్ట్ మరవలేము కూడా. వాళ్ళు అంటే అల్లం పచ్చడి పెట్టిన టేస్ట్ వేరే లెవెల్ అని. అయితే మమ్మీ ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాం, ఓకే అయిపోయింది. మరి ఒకవేళ మాకు అల్లం పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో మాకు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. నీకు ఐడియా ఉందా? అల్లం పచ్చడి అంటే ఎల్లిపాయ లేకుండా ఒట్టి అల్లం తోటి వేసుకోవాలి. అల్లం తోటి చేసుకోవాలి. నాయనమ్మ తాత నేర్పించిరా నీకు అది ఎట్లా పెట్టాలో? మరి చూసిన ఈ ఎల్లిపాయల బదులు ఒట్టి అల్లం వేసి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆరోగ్యానికి మంచిది అంటారు. అల్లం పచ్చడి ఆరోగ్యానికి మంచిది అంటే నాయనమ్మ తాత నేర్పించారంట ఫ్రెండ్స్ మమ్మీకి. ఆ పచ్చడి కూడా మీరు ఎట్లా అనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టుర్రు. అదైతే సీక్రెట్ అంట. సో నేను మీకైతే యూపీయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. మమ్మీని ఎట్లకి వెళ్ళి అడిగి రాబట్టుకుంటా ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మ్యాంగో పచ్చడిలోకి వెళ్ళిపోదాం మనమైతే. ఇంకా సో అయిపోయినట్టేనా ఇక పచ్చడి? ఇంతేనా ఫ్రెండ్స్? నేనైతే ఫస్ట్ టైం కలుపుతున్నా, నేను ఎప్పుడు కలపలేదు. అంటే మమ్మీ చెప్తుంటే ఇట్లా అయితే చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇట్లా తెలుసుకోవాలి, మనం తెలుసుకొని తర్వాత తరాలకి కూడా తెలియజెప్పాలి కాబట్టి అది ముచ్చట. ఒక్కసారి పచ్చడి లుక్ వేసుకో ఇక ఇలా కలుపుతావు.
ఫ్రెండ్స్ ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిందనమాట. ఇంకా మమ్మీ అయితే అన్నం అయితే కలిపి అయితే పెట్టేసింది అనమాట. అందరికీ తలా ఒక ముద్ద అయితే పెట్టిందనమాట. తింటున్న కొద్దీ తినాలనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి డెఫినెట్గా. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా మా చెల్లి అయితే వీడియో తీసుకుంటా అంటున్నది, నేను ఇప్పుడు తినాలి, నేను మిమ్మల్ని వీడియో తీసుకుంటూనే ఉండాలి ఇక అని చెప్పేసి ఫీల్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా. మా మమ్మీ ఏమో ఇంకా పిలుస్తూ ఉందన్నమాట. అప్పుడే మా పెద్ద మామయ్య కూడా వచ్చిందనమాట. మా పెద్ద మామయ్య కూడా చాలా బాగుంది అన్నాడు. చెల్లె తినగానే కూడా చెల్లె ఇట్లా వావ్ సూపర్ టేస్ట్ ఉంది మమ్మీ అని చెప్పేసి అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట. ఇంకా సో కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి ఊరికనే అనలేదన్నమాట పెద్దలు. సో అందరం కలిసి అట్లా కూర్చొని తింటుంటే చాలా సంతోషం అనిపించింది నాకైతే, మమ్మీ అట్లా కలిపి పెడుతుంటే అయితే ఫ్రెండ్స్. సో వీడియో అయితే చూసిరా ఫ్రెండ్స్, ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అయ్యో ఫ్రెండ్స్ ఆగురి, అట్లనే కామెంట్ పెట్టుడు మాత్రం అస్సలు మర్చిపోవద్దు.